పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఈటెల రాజేందర్. భారతీయ జనతా పార్టీని వీడుతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ మాటలు మార్చి పార్టీలు మారే వ్యక్తిని కాదు అంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలంటున్నారు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ నుంచి నన్ను బయటకు పంపించారన్నారు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అంటూ కూడా కాస్త భావోద్వేగానికి ఉన్నట్టుగా తెలుస్తోంది ఈటెల రాజేందర్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ పార్టీ మారబోతున్నారు. మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారబోతున్నారు. రేపు మా పార్టీ మారిపోతారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమం, మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ పార్టీ మారబోతున్నారా? ఈ అంశానికి సంబంధించి చర్చ విస్తృతంగా జోరుగా జరుగుతున్న క్రమం. ఇంకా చెప్పంటే పీక్స్కి వెళ్ళిపోయింది. అనుకున్న క్రమంలో ఈటెల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. పార్టీ మార్పు వార్తలపై వస్తున్న ఆ కథనాలకు సంబంధించి ప్రస్తుతం ఆయన రియాక్ట్ అయ్యారు. పార్టీ మార్పు వార్తలపై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీని వీడడంపై క్లారిటీ ఇచ్చారు ఈటెల రాజేందర్. మాటలు మార్చి పార్టీలు మారే వ్యక్తిని తాను కాదంటున్నారు ఆయన. పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదంటూ కూడా చెప్పుకొచ్చారు. పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలంటున్నారు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ నుంచి తనని బయటకు పంపించారన్నారు ఆయన. ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటు ఈటెల రాజేందర్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. బట్టలు మార్చుకున్నంత ఈజీగా ఉండదు. పార్టీలు మారంటే అదొక పెద్ద జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలి, గొప్ప కారణంగా ఉండాలి. ఇప్పుడు నేను పార్టీ మారినాను, నేను 100 సార్లు చెప్పి పార్టీ మారలేదు అని. 20 సంవత్సరాలుగా ఏ పార్టీలో అయితే నేను ఉన్నానో, ఆ పార్టీ నన్ను నిలగొట్టింది. అంటే సమాజం సహించలేని తప్పులు చేసినామని చెప్పి నన్ను బయటకు వెళ్ళగొడితే నేను బయటకు వచ్చిన, నన్ను అక్కడ తెచ్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి 100 సార్లు చెప్పిన కావచ్చు. మరి అట్లా బయటకు వచ్చింది తప్ప నాకు నేనుగా ఏదో పదవాచించో, నాకు నేనుగా ఎవరు తిట్టని బయటకు రాలే. నా తత్వం ఏంటంటే నేను కొంచెం ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది నాకు. రైట్. అది ఇటు పార్టీ మారే అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు ఈటెల రాజేందర్. కానీ నిన్న చేసిన వ్యాఖ్యలు ఆత్మగౌరవం అనే అంశానికి సంబంధించి మాట్లాడిన క్రమంలో ఆత్మగౌరవం లేని చోట ఉండను అనే అర్థం వచ్చి ఆయన మాట్లాడిన తర్వాత ప్రస్తుతం అంటే పార్టీ మారుతారు అనే వార్తలకు బలం చేకూరిన పరిస్థితి. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది? ఈటెల రాజేందర్ ఈరోజు వ్యాఖ్యల నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఇటు భారతీయ జనతా పార్టీలో ఇటు అగ్రనాయకత్వం ఆయన ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? రాష్ట్ర నాయకత్వం కావచ్చు, లేకపోతే ఇటు జాతీయ నాయకత్వంతో కావచ్చు, ఆయన ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు జరిగాయా? లేకపోతే అక్కడి నుంచి ఏమైనా ఒక స్ట్రాంగ్ హామీ ఏమైనా వచ్చిందా? అటువంటి స్ట్రాంగ్ కాన్వర్సేషన్ ఏమైనా జరిగిందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్లో ఈటెల రాజేందర్ అంశం ఎటువంటి చర్చకు దారితీస్తుంది? అండ్ ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చూసాం, అండ్ ఈరోజు చేసిన కమెంట్స్ చూసాం. ఎలా చూడాలి? ఈటెల రాజేందర్ పార్టీ మారబోతున్నారంటూ జరిగిన ప్రచారానికి ఆయన ఈరోజు రియాక్షన్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? శ్రీధర్. యాసచ్చినట్టు పార్టీ మార్పుపై ఈటెల రాజేందర్ క్లారిటీ ఇవ్వడంతో కూడా బీజేపీ నేతలకు సంబంధించి కూడా ఇక్కడ ఒకటే చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈటెలకు సంబంధించి పార్టీలోకి వచ్చారు, ఎంపీగా ఉన్నారు. ఆయనకు సంబంధించి పార్టీ ఏ విధంగా మారుతారు, కొంత ఆయన ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి పార్టీలో కూడా ప్రతి ఇంట్లో కూడా కొంత కుటుంబ తగాదాలు, కుటుంబ గొడవలకు సంబంధించి ఉండుంటాయి. కాబట్టి పార్టీ మారుతున్నట్టు వస్తున్నటువంటి వార్తల్ని కూడా ఈటెల ఖండించడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే ఈటెలకు సంబంధించి ముందు నుంచి కూడా కొంత ఎప్పుడైతే అధ్యక్ష పదవి రాలేదో అప్పటి నుంచి దానికి సంబంధించి కొంత అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తిగా ఉండడమే కాకుండా తన అసంతృప్తిని కూడా పార్టీ పెద్దల వద్ద కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వద్ద కానివ్వండి కొంత ప్రస్తావించారు. ఆ నేపథ్యంలో ఈటెల పార్టీ మారుతారా, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ విధంగా కూడా నేతల వద్ద ప్రస్తావిస్తున్నారన్న చర్చ కూడా వచ్చింది. దాని మీద గతంలో కూడా ఈటెల రాజేందర్ చాలా సార్లు కూడా ఆయన మీద వచ్చినటువంటి వార్తలకు కూడా క్లారిటీ ఇచ్చారు. పార్టీ అనేది కూడా మారడం అంత ఈజీ కాదు, బట్టలు మార్చుకున్నంత ఈజీగా కూడా పార్టీ మారలేమంటూ గతంలో నేను చాలా సార్లు
ఈ వ్యాఖ్యలు చేశాను. ఇప్పుడు కూడా చెప్తున్నా పార్టీ మారేది లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఈటెల మారతాడని జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టి అంత ఈజీగా అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది, ఎందుకంటే బీఆర్ఎస్ లో గతంలో చాలా కాలంగా ఉద్యమం పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ లో అనేక పదవులు ఆరోహించి 2 సార్లు మంత్రివర్గంలో కూడా ఈటెల రాజేందర్ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ వెళ్ళగొడితేనే నన్ను అప్పుడు అక్కున చేర్చుకున్నటువంటి బీజేపీ పార్టీ కాబట్టి దాని మీద ఏ విధంగా మారుతానని ఈటెల క్లారిటీ అయితే ఇచ్చారు. నిన్న నుంచి కూడా ఒకవైపు ఎప్పుడైతే ఈటెల రాజేందర్ పార్టీ మారతారని చెప్పి చర్చకు వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్తలు కూడా కొంత అయోమయంలో ఆయన అంశాలకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి కొంత ఖండిస్తూనే ఉన్నారు. పార్టీ మారాల్సినటువంటి అవసరం ఏముందని ఆయన అంచరులో అంటే నిన్న ఆత్మగౌరవం అనే అంశానికి సంబంధించి ఆయన మాట్లాడిన క్రమంలో చర్చ చాలా విస్తృతంగా జరిగింది. ఇక రేపో మాపో అంటూ కూడా అంత పీక్స్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇటు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి అంటే బీజేపీ ఇన్ఫాక్ట్ బీజేపీకి సంబంధించి తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, లేకపోతే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఎవరైనా ఆయనతో చర్చలోకి వెళ్ళారా, లేకపోతే జాతీయ నాయకత్వం ఆయనతో కాన్వర్సేషన్లోకి వెళ్ళిన సందర్భం ఉందా? డెఫినెట్ గా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈటెల ఎటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సింది, దాన్ని అంతరార్థం ఏందన్న దానిపై కూడా పార్టీ నేతలు కూడా కొంత లోతుగా ఆలోచించినట్టు సమాచారం. ఈటెలతో కూడా కొంత చర్చకు, ఎందుకంటే ఈటెల నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో కూడా చాలా మట్టుకైన పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరగడమే కాకుండా ఈ వార్తలు కూడా వచ్చాయి. ఈటెల పార్టీ మారబోతున్నారు, ఇంకో పార్టీలో చేరబోతున్నారు. ఎందుకంటే గతంలో చూస్తాం బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చే ముందు కూడా ఈటెల ఇదే విధమైనటువంటి మాటలు మాట్లాడిన అనంతరం కూడా ఆయన పార్టీకి సంబంధించి మార్పు అక్కడ ఇంకా ఎక్కువ వేదన తట్టుకోలేక మార్చారు. అదే విధమైన ధోరణిలో వెళ్తున్నారా అని చెప్పి కూడా కొంత రాజకీయ విశ్లేషణ కూడా జరిగింది. అటువంటి సినారియోకి సంబంధించి బీజేపీలో కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ లో ఈటెలతో కూడా, ఎందుకంటే ఆయన ప్రస్తుతం బీజేపీ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నేతల్లో చాలా కీలకమైన ముఖ్య నేతలు కూడా ఈటెల ఉన్నారు. ఈ సమయంలో ఒకవేళ ఈటెల నిజంగానే పార్టీ మారే డిసిషన్ తీసుకుంటే మాత్రం అది బీజేపీకి ఖచ్చితంగా కూడా పెద్ద మైనస్ అవుతుంది. కాబట్టి ఈటెలతో కూడా పోయి సంప్రదించలేదు. ఈటెల అసలు అటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఈటెలకు సంబంధించి ఆయన వచ్చి క్లారిటీ ఇచ్చాడంటే ఆయన మీద ఎంత ప్రెషర్ కానివ్వండి, పార్టీ నేతలు ఆయనతో మాట్లాడారని చెప్పి క్లియర్ గా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా కూడా ఆయనకు సంబంధించి నిన్న, ఎందుకంటే చూస్తుంటాం ప్రతి ఒక్క నాయకుడు ఏదో ఒక సందర్భంలో తనకు సంబంధించి ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నా అటువంటి వ్యాఖ్యలు తప్పుడు పార్టీ మార్పు వ్యాఖ్యలు కాదని ఆయన అనుచరులు కూడా కొంత పార్టీ మార్పుపై జరుగుతున్నటువంటి విషయాలపైన కూడా మండిపడుతున్నారు. మరొక వర్గం, ఎందుకంటే ఈటెలకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించి కొంత వ్యతిరేక వర్గాలు ప్రతి పార్టీలో ఒక లీడర్కు ఉంటాయి. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఇతర పార్టీల నేతలు వాళ్ళు వీళ్ళు కూడా తన పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ వెళ్తుంది. కాబట్టి దాని మీద అయితే మొత్తం మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. నిన్నటి మాటలకు ఈ రోజు మాటలకు చూస్తే డెఫినెట్ గా నిన్న ఈటెల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు పార్టీ తీసుకుంటున్న విధానాలు కానివ్వండి, పార్టీ అవలంబిస్తున్న తీరుపైన కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితోనే తనకు సంబంధించి కూడా మాట్లాడారు. నిన్నటి వ్యాఖ్యలు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఈ రోజుకి సంబంధించి. ఎందుకంటే అంత అసంతృప్తి ఉన్నప్పటికీ అది పార్టీ మార్పు కారణం కావు కాబట్టి నేను పార్టీ మారనని ఈటెల చెప్తున్నటువంటి సిచ్యువేషన్ డెఫినెట్ గా అవన్నీ వ్యాఖ్యలు కూడా పార్టీ మార్పు కాదు. ఒక రకంగా తనకు సంబంధించిన అసంతృప్తి కానివ్వండి, దానిలో ఉన్నటువంటి కొంత ఫ్రస్ట్రేషన్ సంబంధించిన విషయం ఏదైతే ఉందని బయట పెట్టాడు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈటెలకు సంబంధించి ఏదేమైనప్పటికీ చాలా సార్లు ఇప్పటి వరకు లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చూస్తాం బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది కీలకమైన రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది, విదేశాంతో పాటు చాలా మంది బీజేపీలో ఉన్నారు. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు కూడా ఇదే విధంగా కూడా పార్టీ మారుతారు, పార్టీ మారుతారు పెద్ద చర్చ జరిగిన అనంతరం వెళ్ళారు. కాబట్టి ముందుగా ఈటెలకు సంబంధించి గతంలో కూడా పార్టీ మార్పు పైన కూడా చాలా సార్లు వార్తలు వచ్చాయి. కాబట్టి ఇటువంటి దానికి సంబంధించి ఇటువంటి చర్చకు కూడా తను బలోపేతం ఇవ్వకుండా ఖచ్చితంగా కూడా ఎక్కడిదక్కడ కొట్టివేయాలని చెప్పి ఆ చర్చకు పూర్తి స్థాయిలో పులిస్టార్ పెట్టాలని చెప్పి ఈటెల క్లారిటీ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. సచిన్ రైట్ శ్రీధర్, ఇంట్రెస్టింగ్. అంటే ఈటెల రాజేందర్కి సంబంధించి ఆయన పార్టీ మారుతారనే చాలా రోజులుగా చర్చ జరుగుతున్న క్రమం, అంటే ఇక పార్టీ మారే యోచన లేదంటూ చెప్పుకొచ్చిన సందర్భం అని అనుకోవచ్చు ఒక విధంగా చెబితే. బట్ పార్టీలో ఆయన అసంతృప్తితో ఉన్నారు అనే అంశానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తున్నారు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో బాహాటంగా చెప్పకపోవచ్చు, కానీ ఆ అసంతృప్తికి సంబంధించి సన్నిహితులతో మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత పార్టీ జోక్యం చేసుకుంటుంది, అప్పుడు ఇష్యూ క్లియర్ అవుతుంది. ఆ ఫర్దర్గా ఇంక పార్టీ మారే ఆలోచనకు సంబంధించి విరమించుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అటువంటిది ఏమైనా ఇక్కడ జరిగిందా భారతీయ జనతా పార్టీకి సంబంధించి? డెఫినెట్ గా ఈటెలకు సంబంధించి ఆయన అసంతృప్తితో ఉన్నారు అనేది కూడా పార్టీకి చెందినటువంటి
ముఖ్య నేతలకు కూడా ఇప్పటికే అర్థమైంది. ఆయన కూడా వివిధ వేదికల ద్వారా కానివ్వండి, పర్సనల్ గా కలిసినప్పుడు కానివ్వండి, నేతల వద్ద ప్రస్తావించినట్టు కూడా సమాచారం. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఈటెల దాదాపుగా ఎన్నికల అనంతరం కూడా కేంద్ర కేబినెట్ లో ఈటెల ఉంటారు, లేదంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాదాపుగా ఈటెల అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు, ఆయన పేరు ఫైనల్ అయింది అంటూ కూడా పెద్ద కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. వాస్తవానికి అక్కడ ఆ పేరు కూడా ఉన్నట్టు కూడా చాలా మంది కూడా దానికి సంబంధించి కూడా ఆ విషయాన్ని కూడా ఒకవైపు కూడా కళాఖండికి ఈటెల అవుతారని చెప్తున్న సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా రాష్ట్ర అధ్యక్ష మార్పు, ఆ తర్వాత ఈటెల, ఎందుకంటే ఏ నాయకుడికైనా సరే కొంత పదవి వస్తుందన్న ఆశ ఉంటుంది. పదవి రాకపోతే డెఫినెట్ గా కూడా భంగపాటుకు గురికాక తప్పదు. ఆ తర్వాత కొంత పార్టీకి దూరంగా ఉండడం, కొంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళడం ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఈటెల కూడా అవన్నీ కనిపించాయి. కానీ తన అసంతృప్తితో పార్టీ మారతానని ఏదైతే చర్చ జరుగుతుందో మాత్రం అది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ ఈజీగా మనం ఒకటే అర్థం చేసుకో క్లారిటీగా, ఈటెల అసంతృప్తితో ఉన్నాడనేది వాస్తవం. కానీ పార్టీ మార్పు పైన మాత్రం వస్తున్నటువంటి సిచ్యువేషన్, విశ్లేషణ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం గుర్తుపడేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఏదైతే ఇందాక చెప్పినట్టు పదవులు ఆశించడం అనేది తప్పు లేదు. కాబట్టి ఆ పదవులే కాకుండా కనీసం పార్టీలో ఉన్నటువంటి నేతలు కనీస పరువు కూడా తనకు ఎంపీగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా 2 సార్లు మంత్రివర్గంలో ఉన్నారు. కాబట్టి అటువంటి నేతకు పార్టీలో కొంత ప్రోటోకాల్ విషయంలో కానివ్వండి, కొన్ని విషయాల్లో కనీస మర్యాద ఇవ్వకపోవడం కానీ ఆయన డెఫినెట్ గా కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్టీ మార్పు వార్తలపై ఈటెల క్లారిటీ ఇచ్చారు. బీజేపీ వీడడంపై, భారతీయ జనతా పార్టీని వీడడంపై క్లారిటీ ఇచ్చారు ఈటెల రాజేందర్. మాటలు మార్చి పార్టీలు మార్చే వ్యక్తిని కాదంటున్నారు ఆయన. మాటలు మార్చి పార్టీలు మారే వ్యక్తిని కాదు తానంటూ కూడా చెప్పుకొచ్చారు. పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదంటున్నారు ఈటెల రాజేందర్. పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలంటున్నారు. బీఆర్ఎస్ నుంచి నన్ను బయటకు పంపించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే తనని అక్కును చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అంటూ చెప్పుకొచ్చారు ఈటెల రాజేందర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.